నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యోగాతో ఒత్తిడికి ఉపశమనం, ఆరోగ్యానికి భరోసా. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఎన్టీపీసీ రామగుండం మరియు తెలంగాణ విభాగం సంయుక్తంగా నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశంపై ప్రత్యేక సెషన్. బీజేపీ రామగుండం నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం. దేశాభివృద్ధి, సేవాభావం, సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. పదో తరగతి విద్యార్థినులకు వాకర్ స్టీమ్ చేయూత. తండ్రి లేని విద్యార్థినులకు ఫాదర్స్ డే రోజు అండగా నిలిచి గైడ్స్, ఎఫ్ఏ బుక్కులు అందజేసిన వాకర్ స్టీమ్ సభ్యులు శ్రీధర్ రెడ్డి. నేటి జీవన విధానంలో మనిషి అనేక ఒత్తిళ్లకు గురవుతున్నాడని, యోగా ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా అనేది ఒక రోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన ఆరోగ్య సాధనమని పేర్కొన్నారు. యోగా చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు గానీ, ఇతరుల సహకారం గానీ అవసరం లేదని, వ్యక్తిగత నిబద్ధత, సంకల్పం ఉంటే సరిపోతుందన్నారు. Breathing out, slowly come down. Hands by the side. We'll do Shalabhasana. Chin on the floor. Left leg. Relax. And lift your upper body. Lift your legs off the floor. Dhanurasana. Slowly. Now our favorite asana. Because the sun is falling on the bed. Relax your body. ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఈ ఫ్లాప్ ఉంది కదా, చెవి లోపల bend down and forward, hands by the side. Inka down. Okay, relax. Left arm, right arm kindiki press cheyandi and look. Ankle joint, your toes. You can move your ears. చెవులని మెల్లిగా ఇట్లా రొటేట్ చేయండి. యోగా డే ప్రోగ్రామ్కి భాగంగా మేము రామగుండం కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి భాగంగా మేము అందరు సీనియర్ ఆఫీసర్స్తో సహా దాదాపు 150 మెంబర్స్ మన టీం ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. యోగా డే గురించి మనకు చెప్పడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా వచ్చిన ఎక్స్పర్ట్ ద్వారా మనము జనరల్గానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ యోగా ద్వారా మైండ్, బాడీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చాలా మంచి అవకాశం ఉంది. మేము మీ అందరు అంటే మీ మీడియా మిత్ర మాధ్యమంతో అందరు పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యోగా చేస్తే అందరికీ లాభం ఉంటుంది, సొసైటీలో పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రజా సంబంధాల విభాగం RG1 ఏరియా సింగరేణి అత్యంత పగడ్బందీగా బొగ్గు రవాణా, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ, అత్యాధునిక సాంకేతికతతో పారదర్శకత రవాణా వ్యవస్థ ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు RG1 GM లలిత్ కుమార్ వెల్లడించడం జరిగింది.
ముఖ్యంగా సింగరేణి కాలరీస్లో ఈ మధ్యకాలంలో ఇట్లా బొగ్గు దొంగతనం జరుగుతున్నదని బొగ్గు అమ్ముతున్నారు అన్న వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలనీ సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉండి అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి సమిష్టిగా అప్రమత్తంగా 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క కంపెనీ విధానాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క బొగ్గు రవాణా వ్యవస్థ కానీ బొగ్గు ఒక మైన్లోంచి పోవాలంటే అంచెలంచెలుగా ఎన్నో రకాలైన సెక్యూరిటీ నిఘా వ్యవస్థలను వాటిని దాటుకొని పోవడం జరుగుతుంది. ఒక బొగ్గు ఎక్కడి నుంచి ఎంత పోవాలనేది హైదరాబాద్ మార్కెటింగ్ నుంచి వాళ్ళు ఇంత క్వాంటిటీ పోవాలనేది నిర్ధారిస్తారు. దానిలోంచి పంపడం అనేది, ప్రతి మైన్లోంచి పంపడం అనేది ఆ లారీ, ఒక్కొక్క లారీ కానీ దాన్ని ముందుగానే ఖాళీ లారీ వెయిట్ ఎంత ఉంటుందో చూసుకోవడం జరుగుతుంది. అది కాక ప్రతి లారీకి కూడా ఒక RFID ట్యాగ్ అని ఉంటుంది. ఆ ట్యాగ్ ఏంటంటే దాని యొక్క ఐడెంటిటీ నెంబరు. ఆ నెంబరు లారీని మాత్రమే అనుమతించే సీసీ కెమెరాలు కానీ, వెయిట్ బ్రిడ్జ్లు కానీ, ఈ రకంగా లోడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 చోట్ల దీన్ని వెయిట్ బ్రిడ్జింగ్ చేసి సీసీ కెమెరాల వ్యవస్థలో ఈ RFID ప్లస్ ప్రతి లారీ ఎంత లోడ్ అయిందని వెంటనే కంప్యూటర్ ద్వారా వెళ్ళి కంపెనీ యొక్క పూర్తి ఏదైతే కంప్యూటర్ వ్యవస్థ ఉంటుందో SAP అంటాం, దాంట్లో వివరాలని నమోదవుతూ ఉంటాయి. మళ్ళీ వీటినన్నింటినీ వెయిట్ బ్రిడ్జ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, చివరి దాకా బొగ్గు పోయిందన్నది కూడా మళ్ళీ అటు నుంచి వచ్చిన రీడింగ్లను, రికార్డులను, వెయిట్లను బట్టి దాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇది కాక ఈ యొక్క లారీలు, బొగ్గు లారీలు అనేది ఏ మార్గం ద్వారా పోవాలనేది కూడా ఉపగ్రహ వ్యవస్థ ద్వారా GPS సిస్టమ్ అంటారు. దాని ముందే నిర్ధారించబడిన రూట్లో అది ఉంటుంది. దాన్ని ఏమాత్రం ఒక 5-10 మీటర్లు దూరంగా పోయిన లారీలు కానీ వెంటనే సంబంధిత సెక్యూరిటీ వ్యవస్థకు, మేనేజర్లకు అందరికీ అలర్ట్ మెసేజ్లు కూడా పోతాయి. ఈ రకమైన పూర్తి నిఘా వ్యవస్థలు, ఇది కాక సెక్యూరిటీ గార్డులు ప్రతి చోట సెక్యూరిటీ పోస్ట్ నుండి ఆ యొక్క చలాన్లు అవుతుంటే వాటికి హాలోగ్రామ్ అంటాం. దాన్ని వేరే వాళ్ళు దాన్ని నకిలీ చేయలేని విధంగా ఉండే వాటిలో చూసే విధంగా చెక్ చేసి ప్రతి చోట్ల చెక్ పోస్టులు వాటి ద్వారా పోతుంది. ఇక రైల్వే విషయానికి వస్తే కూడా ప్రతి వ్యాగన్ కూడా ఎంత 1 టన్ను కూడా ఎక్కువ పోకుండా ఎంత పోవాలో ముందే కొలిచి 2 అంచెలలో కొలిచి అది లోడ్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఏ వ్యాగన్ ఎక్కడికి పోవాలనేది కూడా మార్కెటింగ్ వారు చెప్పిన దాని ప్రకారం చివరికి చేరిన దాకా కూడా పూర్తి రకమైన పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది సింగరేణి ఉద్యోగస్తులు, సూపర్వైజర్లు, అధికారులు మరియు సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు దీనిని పూర్తి క్రమశిక్షణతో, నియమబద్ధతతో అప్రమత్తంగా ఉంటూ వ్యవస్థలను నడిపిస్తూ ఉంటారు. ఈ రకమైనవి ఈ యొక్క బొగ్గు మాయమైంది, ఈ రకమైనవి ఎంతోమంది మీరందరి ఉద్యోగుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మేము భావిస్తాము. సింగరేణి సంస్థ ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, అట్లనే సెంట్రల్ విజిలెన్స్ అథారిటీ, స్టేట్ విజిలెన్స్ అథారిటీ, సింగరేణి యొక్క వివిధ విభాగాల యొక్క పర్యవేక్షణలో ఈ వ్యవస్థ అంతా జరుగుతుంటుంది. ఇది అందరికీ సభముఖంగా తెలియజేయాలని మేము కంపెనీ భావిస్తాము. థ్యాంక్ యూ. కరీంనగర్ 2 డిపోకి చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం LMD సమీపంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపగా డ్రైవర్, కండక్టర్లు 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. అనంతరం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాబు జరు బాబు బయటికి నువ్వు అసలు ఏర్పడ వాళ్ళకి ఏదామంటే కదా
రక్తబంధం కాదు వృత్తిబంధం అని నిరూపించుకుంటూ తోటి మెకానిక్ కీర్తిశేషులు గర్రెపల్లి తిరుపతి కుటుంబానికి 2-వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం అందజేత స్థానిక గోదావరి కాలనీలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 2-వీలర్ మెకానిక్ కీర్తిశేషులు గర్రెపల్లి తిరుపతి గత నెల 24వ తేదీన వడదెబ్బ కారణంగా మృతి చెందారు. వారి కుటుంబానికి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు మా తోటి మెకానిక్ కుటుంబానికి మా వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని గొప్ప మనసుతో మాతృహృదయంతో వారికి తోచిన సహాయాన్ని అందించిన ఆర్థిక మొత్తం 50,800 రూపాయలను 2-వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మరియు రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి మరియు 3వ డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి చేతుల మీదుగా అసోసియేషన్ నాయకులు మరియు సభ్యుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. తిరుపతి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మెకానిక్ అసోసియేషన్ నుంచి సోదరుడు రాజ్ కుమార్ అలాగే శివ మిత్ర బృందం అంతా కూడా నిత్యం ఎక్కడనన్నా ఏదైనా సమస్య ఉన్నది, మెకానిక్లకు ఏదైనా ఇబ్బంది ఉన్నది అంటే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా ఏదో రకంగా ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా మా అసోసియేషన్ మిత్రులందరూ కూడా 150 నుంచి 200 మంది ఉంటారు. ఈరోజు తిరుపతి కుటుంబాన్ని ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవాలి. ఒక పేద కుటుంబం, వాళ్ళందరూ కూడా కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులలో ఉన్నదని ఆలోచన చేసి ఈరోజు మా అసోసియేషన్ మిత్రులందరూ కలిసి దాదాపుగా 45,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతోటి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుకు రావడం, వారికి ఈరోజు సహాయం కూడా చేస్తూ ఉన్నాం. వారి కుమారుడు డీజిల్ మెకానిక్గా చేసిన అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మా సోదరుడు వడ్లూరు రవి కార్పొరేటర్, ఇక్కడికి సంబంధించిన కార్పొరేటర్, భవిష్యత్తులో ఏదైనా ఎన్టీపీసీలో కానీ మిగతా ఎక్కడన్నా అకామిడేట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అసోసియేషన్కు సంబంధించిన దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా తమ సొంత కుటుంబంలో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే ఎట్లా అయితే ఫీల్ అవుతామో అదే మాదిరిగా 200 మందిలో ఎవరికి ఏ కుటుంబానికి ఇబ్బంది జరిగినా కూడా మా కుటుంబంలో జరిగినంత స్పీడ్గా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇట్లా అనేక సార్లు జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా స్పందించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. మెకానిక్ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రంకి 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కృతిక అనే విద్యార్థిని అనుమతించని సిబ్బంది, కన్నీరు పెట్టుకున్న విద్యార్థి, అనారోగ్య సమస్యల వల్ల ఆలస్యమైందని వాపోయిన విద్యార్థి. రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామగుండానికి చెందిన మాచినేని రమేష్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామగుండం నివాసి అయిన మాచినేని రమేష్ అంతర్గా మండలం ముర్మూరు వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్ లో ఆపరేటర్ గా విధి నిర్వహణలో ఉన్నాడు. ఎప్పటిలాగే తన డ్యూటీ ముగించుకొని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామగుండం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి రాగానే వెనక నుండి అతి వేగంగా వచ్చిన ఒక ట్రాన్స్పోర్ట్ బొలెరో వాహనం రమేష్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు, చేతికి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర వాహనంలో అతడికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 21 జూన్ 2026న ఎన్టీపీసీ రామగుండం మరియు తెలంగాణ విభాగం సంయుక్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు: ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు, అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులతో శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించడం. Inner energy and resilience for us to take challenges. Today when the world is human being, it also brings perfection. Let's take a normal deep breath in and breathe out completely.
महसूस किया होगा। योग का साधन कभी संकट में धैर्य नहीं होता। योग का अर्थ ही है समर्पण योग उच्चते, अर्थात अनुकूलता, प्रतिकूलता, सफलता, विफलता, सुख, संकट हर परिस्थिति समान रहे। You can just move your joints. Even for the elderly business. English is okay with everybody? And foot. Your right foot will be little lifted. Just press it down onto the floor. Come back up. Other leg. Look up. 5, Dandasana. 6, your knees are on the floor. Your palms on the floor. Your chest is on the floor, but your stomach is not. Your whole right leg. लंबा सांस लीजिए और सांस छोटे छोटे पूरा ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఘనంగా ఈ రోజు ఎస్ఎస్ బ్యాంక్వెట్ హాల్ అడ్డగుంటపల్లిలో నిర్వహించడం జరిగింది. బీజేపీ రామగుండం నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో 12 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలలో అమలు చేసిన పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. దేశాభివృద్ధి, సేవాభావం, సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. भारत माता की माता की जय जय माता, जय जय माता, जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व, माता की जय, माता की जय. అలాగే తుడుమలింగ స్వామి 18 సంవత్సరాల నుంచి కూడా వారి ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి కూడా వారి ఈ కార్మిక వ్యవస్థలో ఉండి పార్టీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. జై శ్రీరామ్. భారతీయ
కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని మరియు ప్రజల్లోకి మోదీ గారి గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్తామని ఇక్కడ ఉన్న వారందరికీ కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని ఆదర్శంగా నిలుస్తున్నారు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్ సభ్యులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాదు, ఆపద ఉన్న వారికి అండగా నిలబడతామంటూ వారి యొక్క గొప్ప మనసత్వాన్ని, సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఉంటూ స్థానిక అశోక్ నగర్ లోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బొల్లి అక్షయ స్వాతంత్ర చౌక ప్రాంతానికి చెందిన నేషా శ్రీచక్ర ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలోకి ప్రవేశించడం జరిగింది. ప్రభుత్వం నుండి అందే సాయంతో పాటు వీరు 10వ తరగతి పూర్తి చేయడానికి అవసరమయ్యే గైడ్స్, FA బుక్కులు కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకుని వాకర్ టీం సభ్యులు శ్రీధర్ రెడ్డి ముందుకు వచ్చి వారి సొంత ఖర్చులతో 2 విద్యార్థినులకు అవసరమయ్యే మెటీరియల్ ని ఆదివారం ఫాదర్స్ డే రోజు వారికి అందజేసి ఒక కుటుంబ సభ్యుడిగా వారిని ఆదుకోవడం జరిగింది. ఈ 10th క్లాస్ అమ్మాయిలకు వర్క్ బుక్స్ వాళ్ళకి ఏమి అవసరమో అది స్పాన్సర్ చేయడం జరిగింది. దాంతోపాటు అమ్మాయి గర్ల్స్ హై స్కూల్ చదువుతాడు, ఇంకొక అమ్మాయి అమ్మ పరివారాలు చదువుతారు. ఇద్దరికి 2 సెట్లు డొనేట్ చేయడం అంటే పబ్లిసిటీ కోసం అయితే ఒక సెట్ డొనేట్ చేసి దులుపుకునే రోజులు ఇవి. కానీ అన్న 2 సెట్లు ఇచ్చి వాళ్ళు రాకుండా కానీ వీళ్ళకి అప్పచెప్పడం అయితే అన్న ఈ సందర్భంగా అభినందిస్తున్నా. దాంతోపాటు అన్న ప్రత్యేకంగా ఒకడే ఈ కార్యక్రమం చేస్తూ పాటు ఈరోజు మేము ఒక కార్యక్రమం చేసినాం. ఒక అబ్బాయికి NIT వరంగల్ సీట్ వచ్చిందంటే అన్న అందులో కూడా స్పాన్సర్ చేయడం అంటే అన్నకు విద్య మీద ఉన్న అభిమానం, చదవాలనే కోరిక. అన్న పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నా కానీ మిగతా పిల్లలు కూడా మా పిల్లలకన్నా ఎక్కువ చదవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ విధంగా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. అన్న మన మిత్రుడైనందుకు మనం కూడా గర్వపడాల్సిన సందర్భం. ఈ సందర్భంగా నేను తెలిసేది ఏంటంటే అందరూ మోటివేట్ అయ్యి మనం ఎంతో కొంత సంపాదిస్తున్నాం, సమాజంలో ఒక పేరు గల వ్యక్తులుగా ఉంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే భగవంతుడు మన పిల్లల్ని కూడా మంచిగా చూస్తాడు. వీళ్ళు కూడా భవిష్యత్తులో వీళ్ళ లాంటి వాళ్ళ పిల్లలకు సాయం చేసేలాగా ఎదిగేలాగా వాళ్ళు చదివి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని, వాళ్ళ కుటుంబం ఒక చదువుతోటే బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మళ్ళొకసారి శ్రీధర్ రెడ్డి అన్నను అభినందనిస్తూ తెలియజేస్తాను. రామగుండం ప్రాంతంలోని పోట్యాల గ్రామ ఆటో అడ్డాకు చెందిన ఆటో డ్రైవర్ జీడికంటి చిరంజీవి ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదం కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డిని సంప్రదించారు. చిరంజీవి పరిస్థితిని తెలుసుకున్న వేల హరీష్ రెడ్డి వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాకు సహాయం చేసింది, వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. అరచేతి అడ్డుపెట్టి పుస్తకాల దందాను ఆపలేరంటూ గోదావరి కనిలోని యాపిల్ కిడ్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మరో దందాకు తెరలేపింది. బహిరంగంగా స్కూల్లో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తుండగా మండల విద్యాధికారి సీజ్ చేసిన సంఘటన మరుసటి రోజే మరో మార్గంను ఎంచుకుంది. ఇట్లా కాదని ఆలోచించి ఆన్లైన్ రూట్లో పుస్తకాలు విక్రయించేందుకు సిద్ధమైంది. తమ పాఠశాల విద్యార్థులకు ఓ సందేశంను పంపించింది. బడిలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకు ఉపాయంను ప్రవేశపెట్టామని తల్లిదండ్రులకు మెసేజ్లను చేరవేసింది. పాఠశాలలోని తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులో QR కోడ్లను అప్లోడ్ చేసింది. ప్రియుడి కోసం 2 ఏళ్ల చిన్నారిని చంపిన కసాయి తల్లి. సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన. నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న జ్యోతి అనే వివాహిత తాము ఏకాంతంగా గడిపేందుకు తన 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని దారుణంగా చంపిన తల్లి జ్యోతి. పిల్లాడు నచ్చలేదు, చంపేద్దామని ప్రియుడు నవీన్ చెప్పడంతో అతని మాటలకు తలొగ్గి ఇద్దరు కలిసి చిన్నారిపై దాడి. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయిన హరికృష్ణ. ఆపై ఏమీ ఎరుగనట్లు నాటకం. ఫిట్స్ వచ్చి చనిపోయాడంటూ భర్తను నమ్మించి అంత్యక్రియలు పూర్తి. అనుమానంతో భర్త నిలదీయడంతో బయటపడిన హత్య రహస్యం. రీపోస్ట్ మార్టంతో హత్యనని నిర్ధారణ. తల్లి జ్యోతిని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న ప్రియుడు నవీన్. ఎందుకు చంపిండు? 8 గంటలకు వచ్చిండు ఆ రోజు.
మార్నింగ్ 12 అట్లా వచ్చిన 12 12 గంటలు అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చింది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36 జోషిగా మాట్లాడు 5:36 అట్లా జరిగింది. 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పింటున్నాను. ఆయనకి ఎందుకు నచ్చలేదా? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు నాగరం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. స్కూటీ మీద ఫస్ట్ చీరాల హాస్పిటల్కి చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా వచ్చి బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టలేదు. తర్వాత నాగరం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఎడికి వచ్చారు? నాగరం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే ఇప్పుడు నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? ఏం లేదు, నాకు మ్యారేజ్ కాకముందుకు రోజు వస్తుండ ఇంటికి? రోజు వస్తాడు కదా స్వామి పోగానే? చెప్పు పేరు నేనేం పిలిచాను. ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట? నేనేం చెయ్యాను. వాళ్ళు అంటుండు ఫోన్. ఆయన పేరేంది? నవీన్. ఎవరు? సీనియర్. మంచం కొట్టి చంపిండా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగాతో ఒత్తిడికి ఉపశమనం, ఆరోగ్యానికి భరోసా. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఎన్టీపీసీ రామగుండం మరియు తెలంగాణ విభాగం సంయుక్తంగా నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశంపై ప్రత్యేక సెషన్. బీజేపీ రామగుండం నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం. దేశాభివృద్ధి, సేవాభావం, సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. పదో తరగతి విద్యార్థినులకు వాకర్ స్టీమ్ చేయూత. తండ్రి లేని విద్యార్థినులకు ఫాదర్స్ డే రోజు అండగా నిలిచి గైడ్స్, FA బుక్కులు అందజేసిన వాకర్ స్టీమ్ సభ్యులు శ్రీధర్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.